APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. భగవంతుడిని బాగా నమ్ముతారు సార్? 100%. అంటే ఖచ్చితంగా. ఎవరైనా ఫేవరెట్ ఉన్నారండి ఒకరు పర్టికులర్? లేదు, భగవంతుడు అనేది ఇంకా అల్టిమేట్ నిరాకారుడు అంటాం. భగవంతుడు అంటే దేవుళ్ళు వేరు, భగవంతుడు వేరు. ఎందుకు దాని డెప్త్ ఎందుకు, కానీ బట్ అందరు దేవుళ్ళు వెళ్తాను. ఇప్పుడు మాకు ఇంటి దైవం శ్రీనివాసుడు, నా పేరు కూడా శ్రీనివాస్. బట్ అల్టిమేట్గా ఎవరు నమ్మినా పైన ఒక భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు అని అది విశ్వసిస్తాం. 100% నమ్ముతారు. సో ఎక్కడైతే గుడ్ ఉందో బ్యాడ్ కూడా ఉంటుంది అని సంథింగ్. గాడ్ ఉన్నప్పుడు డెవిల్ ఈవిల్ అవి కూడా ఉంటుంది. సో బిలీవ్ చేస్తారా దెయ్యాలు అయితే మీరు? అంటే చెడు ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది అని అయితే బిలీవ్ చేస్తాం. ఉండకుంటే అసలు ఆ వర్డ్ పుట్టదు కదా. దయ్యం అన్న పదము, ఆత్మ అన్న పదమే, ఆ వర్డే రాదు కదా. ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఇవన్నీ బిలీఫ్స్, పర్సెప్షన్స్ అంతే. మనం ఖచ్చితంగా ఇది అని చెప్పడానికి లేదు. నేను నమ్ముతాను. అంటే రెండు రకాల వాదనలు విన్నాను సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మా ఆత్మ అనేది మనలో ఉంటుంది, పోయిన తర్వాత అదే చెడు ఆత్మ అయి దెయ్యం అవుతుంది, మంచి ఆత్మ అయితే పైకి వెళ్ళిపోద్ది అని ఒక వర్షన్ ఉంటుంది. ఇంకో వర్షన్ ఏంటంటే లేదు, ఈవిల్ అనేది నెగిటివిటీ అనేది కంప్లీట్ సెపరేట్. దేవుడి సైన్యం ఎలా ఉందో ఒకవైపు ఈ వర్గం ఉంటది, వాళ్ళ సైన్యమే తప్ప మన ఆత్మ చెడయి దెయ్యం అవడం అనేది కాదు, దెయ్యాలు అనేవి సెపరేట్ ఉంటాయి అనేది ఒక వర్గం. మీరు అది నేను బిలీవ్ చేయను. అది నాకు దానిపైన అట్లా ఇప్పుడు కంజూరింగ్ లో కానీ వీటిలో అలాగే చెప్తారు, వరల్డ్ ఉంది అని చెప్పేస్తుంటారు. అది నేను నమ్మను. కానీ మన హిందూ ధర్మం ప్రకారం మనకు ఆత్మ రసించనేదని శ్రీకృష్ణుడు చెప్పాడు. నేను అంతవరకే బిలీవ్ చేస్తాను. ఆత్మలు ఏంటంటే ఒకసారి స్ట్రగుల్ అయినప్పుడు, వాటికి ఒక పెయిన్, తీరని కోరికలు ఉన్నప్పుడు అవి అంత సులభంగా విడిచిపెట్టిపోలేక తలడిల్లుతూ ఉంటాయి అన్నది ఒకదాన్ని అయితే నేను బిలీవ్ చేస్తాను. కానీ అవి మంచి చేస్తాయా, చెడు చేస్తాయా, అది ఇప్పటికీ డిబేటబుల్. అది ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ఎవరినో చంపేసింటారు, మరి ఆ ఆత్మల నుంచి వాళ్ళని చంపేయాలి కదా. బట్ ఆ పగ ప్రతీకారాలు ఉంటాయా లేదా అన్నది అయితే అది నాకు బిలీఫ్స్. బట్ స్ట్రగులింగ్ అయితే ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఆ సడన్ గా జరిగినప్పుడు ఆత్మలకు అనేది ఒకటైతే బిలీవ్ చేస్తాను. బట్ మీకు భలే కరెక్ట్ గా అర్థమైంది సార్ నా పాయింట్. అంటే నేను అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఆత్మ అవుతారని బిలీవ్ చేయరు. కాకుండా అది ఒక అవును ఇక్కడే కాదు, మనకు అందుకే మనము డెత్ రిచువల్స్ తీసుకుంటే ఇప్పుడు ప్రపంచంలో చూడండి చాలా బిలీఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొందరు పూడుస్తారు, కొందరు కాలుస్తారు, కొందరు మమ్మీఫై చేస్తారు, కొందరు కొండల మీద వదిలేస్తారు బర్డ్స్ గలాగా. అంటే ఇవన్నీ ఎవరి కల్చర్లో వాళ్ళకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇది. అలాగే మనం పునర్జన్మలు నమ్ముతాము. నాకు తెలిసి క్రిస్టియానిటీలో పునర్జన్మ లేదు, మళ్ళీ కొన్నిట్లో బుద్ధిజంలో ఉంది. ఇవన్నీ కూడా వ్యాస్ట్. దీనికి ఇదంతా మన యొక్క పర్సెప్షన్, మన బిలీఫ్సే తప్ప సృష్టి ఏది ఓపెన్ చేయలేదు ఇది అని చెప్పి. అంటే డూ యూ బిలీవ్ సార్, అంటే ఇప్పుడు బాడీని డీకంపోజ్ చేసే విధానం కూడా తర్వాత ఏమైనా ఎఫెక్ట్ చేస్తుంది ఎవరో ఒకరికి అనేది మీరు బిలీవ్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు కల్చర్స్ రకరకాలుగా ఉన్నాయి కదా సార్, కాల్చేది, పూడ్చేది, పైన కొండ మీద వదిలేసి దాన్ని కొత్తది నాకు ఇప్పుడే విన్నాను నేను. యాక్చువల్లీ కొన్ని క్యాస్ట్ లో వదిలేస్తారు, పూడ్చారు, పక్షులకి వాటికి వదిలేస్తారు. ఓకే, చాలా ఉన్నాయి అలాంటివి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మమ్మీఫై ఎందుకు చేస్తారంటే వాళ్ళకున్న ఇది, వాళ్ళు మళ్ళీ దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం వరకు వాటికి కావాల్సిన ఫీడింగ్ ఇచ్చారు సంథింగ్. ఇవి బిలీఫ్స్ అన్ని చాలా వ్యాస్ట్ అనమాట. ఇవన్నీ డిబేటబుల్లే ఎవరు ఏంటి అని. ఎందుకు మనలోనే మన హిందూ ధర్మంలోనే కొందరు కాలుస్తాము, కొందరు పూడుస్తాము. ఇవన్నీ కూడా ఒక్కొక్కరు బిలీఫ్ ఒక్కో రకంగా ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్ అది చేసే విధానం బట్టి, బాడీ డీకంపోజ్ చేసే విధానం బట్టి? ఏం ఉండదండి నాకు తెలిసి. బాడీ ఏం చేస్తుంది, ఆత్మ వెళ్ళిపోయాక బాడీది ఏముంది ఇంకా. ఆత్మ అనేది వెళ్ళిపోయిన తర్వాత శరీరం దానికి వాల్యూనే లేదు కదా. మనం పుట్టినప్పుడు కూడా ఎందుకు ఫస్ట్ నుంచి నేను నమ్మేది అంటే, మనం బాడీ ఫామ్ అయిన వెంటనే సోల్ బాడీలోకి రాదు, సర్టన్ టైం అయిన తర్వాత సోల్ ఎంటర్ అవుతుంది అని చెప్తారు. ముందు బాడీ ఫామ్ అవుతుంది, అందుకే మళ్ళీ ఆ రెండు సపరేట్ అయ్యి విడిపోతాయి. బాడీ అనేది ప్రకృతితో ఏర్పడుతుంది, సోల్ అనేది పై నుండి వస్తుంది భగవంతుడి దగ్గర నుంచి. ఈ రెండు మిక్స్ అవుతాయి. తిరిగి చనిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రకృతిలో బాడీ కలిసిపోతుంది, అదే సోల్ వెళ్ళి అగైన్ నెక్స్ట్ లైఫ్ కోసం మళ్ళీ పైకి వెళ్ళి భగవంతుడి దగ్గర సూక్ష్మలోకం ఏదో అంటారు, అలా ఉండిపోయి మళ్ళీ అది నెక్స్ట్ జర్నీ చేస్తుంది అని బిలీఫ్స్ ఇవన్నీ. అంతే. బట్ మీరు చెప్తాను చాలా ప్రాక్టికల్ గా కొంచెం, అంటే ఇవన్నీ బిలీఫ్స్ అదే అంటారు. నేను కొన్ని నమ్మినవి ఇవన్నీ, మనకు అన్ని తెలుసు అని కాదు, మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. మనకున్న హిందూ ధర్మం ప్రకారము, మన పెద్దవాళ్ళు చెప్పేదాని ప్రకారం, మనకు తెలిసిన దాని ప్రకారం ఉన్నటువంటి థింగ్స్. సో ఈషాకు వచ్చేసరికి ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు దెయ్యాన్ని బిలీవ్ చేయని ఒక గ్యాంగ్ ని క్రియేట్ చేశారు. సో ఒక్కొక్క ఆడియన్స్ లో ఒక్కొక్కరికి, ఐ మీన్ మేల్ అందరూ త్రిగునికి కనెక్ట్ అవ్వడం, ఫీమేల్స్ అందరూ ఈ హెబ్బాకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది క్లియర్లీ. ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒక సైంటిస్ట్ లా ఫీల్ అవుతారు. దెయ్యం అనేసరికి ఉందా లేదు అని కొంతమంది ఇలా డిబేట్ జరుగుతూ ఉంటుంది.
సో ఆ క్యారెక్టర్స్ లో మేము అది మీ బలం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అందరూ ట్రావెల్ అవుతూ ఉంటారు. తర్వాత ఏం అంటే మీరు ఎలా ప్రూవ్ చేశారు, అది దెయ్యం ఉందని ప్రూవ్ చేశారా లేదని ప్రూవ్ చేశారా అనేది మీకే తెలుసు. ఎండ్ ఆఫ్ ది డే మేము మూవీ చూసి కనిపెట్టాలి. బట్ మీరు ఎలా ఏం వేస్ ఎంచుకున్నారు అనేది మాకు కావాలంటే శాస్త్రాల నుంచా, లేదు డివైన్ మన గ్రంథాలు ఉన్నాయి గ్రంథాల నుంచా, లేదు సైన్స్ ని యూజ్ చేసుకున్నారా, టెక్నాలజీని యూజ్ చేసుకున్నారా అనేది తెలియాలి. ఏది ఎక్కువ యూజ్ చేసుకున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ ఆత్మల గురించి మాట్లాడేటప్పుడే నాకు తెలిసి సైన్స్కు ప్లేస్ లేదని నా ఫీలింగ్. ఇవన్నీ కూడా మనకున్న ధర్మం డివైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవే. అందువలన సైన్స్ అన్న పాయింట్ అనేది, సైన్స్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒకసారి మా కాలేజీకి టౌన్కు ఒక 6 కిలోమీటర్స్ ఉండేది. సెకండ్ షో చూసి పొలాల గుండా రావాలి. సెకండ్ షో చూసి ఒకసారి నేను వాంటెడ్గా నడిచాను, ఇదేంటి చూద్దాము నిజంగా ఇక్కడ ఏమైనా ఉంటాయా ఏంటి అనేది. ఒక 3 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత నడుచుకుంటూ ఆ నైట్ సెకండ్ షో తర్వాత 1.5 అంటే 1:32 ఆ టైం అవుతుంది. నడుచుకుంటూ వచ్చిన తర్వాత కరెక్ట్ పొలాల్లో వెళ్ళేటప్పుడు అలా దూరంగా చెట్లకు వైట్గా ఒకటి కనిపించింది. అది అలా కదులుతూ ఉంది, సౌండ్ వస్తుంది, వాటర్ పొలాల్లో నీరులో దూరుతారు, ఆ వాటర్ పారుతుంది. ఇంకేం చేయాలని అర్థం కాలే, ఒక్కడిని ఇటు వెళ్ళడానికి లేదు అటు వెళ్ళడానికి లేదు, ఇంకా అర్థమైపోయింది పరిస్థితి. ఇది ఎంత భయం వేసింది ఆ రోజు అని అంటే, ఇంక ఇక్కడ నుంచి ఎంత పరిగెత్తడంలోనే ఏమో ఒకటి అయిపోతుంది మనకు. ఆ చీకట్లు అలా ఊగుతుంది వైట్గా. ఇంకా ఏదైతే అదైంది, పరిగెత్తి జరగడం కంటే చూద్దామని చెప్పేసి ఆ రోజు అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మన చెట్లు చిన్న మన కంప చెట్లు అలాగా ఉంటాయి, దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ తగులుకున్నాను. అదే కనుక ఆ రోజు నేను అక్కడ దగ్గరికి వెళ్ళి నేను చూడకుండా కనుక నా లైఫ్లో నేను పరిగెత్తింటే భయం అలా నా లైఫ్ అంతా అది వెంటాడేది. కాబట్టి ఇవన్నీ అదే అంటున్నాను, మనకు తెలియదు ఆ టైంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అమ్మో, మీరు ఒకవేళ ఇక్కడికి కట్ చేసినా నేను ఇప్పుడు ఏమనుకున్నాను, అదే అంటున్నాను, మీరు కదులుతుంది, అవును వాటర్ పారుతుంది, సౌండ్ వస్తుంది, ఇవన్నీ అంటే నేను నిజంగా దెయ్యమని అనుకున్నాను సార్. మీరు చాలా భయం వేసింది నాకు. ఇంకా పరిగెత్తడానికి కూడా 2-3 కిలోమీటర్స్ ఎక్కడ అంటే మార్గం లేక. ఇంజనీరింగ్ చదువుతున్నాము, చాలా ధైర్యం అసలు. అంటే ధైర్యం కాదు, భయం. అది ఇంకా పరిగెత్తిన ఎంత దూరం పరిగెడతాము, పరిగెత్తడానికి కూడా లేదు కదా. దాదాపు పొలాల్లో 2-3 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళిపోవాలి, ఇంకా మొత్తం వెనక్కి పరిగెత్తిన అది అక్కడ అలాగే ఉంది. మళ్ళీ టౌన్ లోకి వెళ్ళాలన్నా 3 కిలోమీటర్స్ ఉంది, టౌన్ దాటి వచ్చాక మధ్యలో ఉన్నప్పుడు ఏం లేదు దానికి. ఇంకా ఏదో ఒకటి చూద్దాం, అంతే ఏదో ఒకటి అక్కడ తెలియాలి. ఎలాగూ వెంటబడినా పరిగెట్టడం జరుగుతుంది. ఒక ఎక్స్పీరియన్స్ అలా ఉండిపోయింది. దగ్గరికి వెళ్తే ఏం లేదు, చిన్న ప్లాస్టిక్ కవర్ తగులుకొని అది చీకట్లో అలా ఊగుతా ఉంది, ఆ సౌండ్ దానివల్ల సౌండ్ వస్తూ ఉంది, ఆ పొలాల్లో పారే నీళ్లు ఇవన్నీ కలిపి ఒక భయాన్ని క్రియేట్ చేశాయి. సో ఇప్పుడు దెయ్యం కంటే కూడా భయమే డేంజర్. ఖచ్చితంగా సార్, సీరియస్లీ నైస్. సో ఐ మీన్ నార్మల్లీ మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నాయండి ఈ హారర్ జానరా వచ్చేసరికి? లేదండి, మనం విన్నవే. అంటే ఇప్పుడు కొంతమంది మేకర్స్ ఇన్స్పిరేషన్ ఉంటుంది, లైక్ ఆర్జీవి గారు చిన్నప్పుడు చాలా భయపెట్టేవారు, ఆ దెయ్యం, మరి చెట్టు, రాత్రి, అలాంటి సినిమాలు. తెలియకుండా అదే కదా మన కథలు, చిన్నప్పటి నుంచి విన్న కథలన్నీ మన దేవుడి గురించి ఎలా వింటామో, దేవుడి కన్నా ఎక్కువ ఈ కథలు వినింటాం. మన ఇంట్లో ముసలి వాళ్ళు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ చెప్పేవి కానీ, ఊర్లలో ఇలా జరిగిందంట అన్నది మరి తెలియకుండా మన బ్లడ్లో అది ఆల్రెడీ ఉండిపోయింది ఆ భయం అనేది. బట్ కొందరు ఎక్స్పీరియన్స్ చేశారని చేసిన వాళ్ళు చెప్తుంటారు, లేదని లేని వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ ఫైనలీ ఇదంతా ఒక ఫిక్షన్, టాపికే ఒక ఫిక్షన్. ఆ ఫిక్షన్ మనం ఎంత ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా చెప్పగలుగుతాం అనేది. బట్ ఏదన్నా వన్ థింగ్ ఉందండి, యూ కాంట్ అవాయిడ్ దాని మీద. ఐ మీన్ ఎంత చెప్పినా కూడా, ఎంత డిబేట్ చేసినా కూడా దాన్ని మనం అంత సింపుల్గా అవాయిడ్ చేయలేం, అంత సింపుల్గా దాన్ని వదిలేయలేం అనే పాయింట్ ఏదైనా ఉంది సార్? ఒక థింగ్ ఉంటుంది. ఏంటి సార్? అదే మీరు చూడండి, ఓకే, సినిమాలో చూడండి ఖచ్చితంగా. అదే క్లైమాక్స్ దాని మీదే నడుస్తుంది. ఇవన్నీ మన డిబేట్స్. బట్ అదే సృష్టి పుట్టినప్పటి నుంచి కొన్ని ప్రశ్నలు ఉండిపోయాయి, వాటికి సమాధానం లేదు మన దగ్గర. అవి ఇలా ఉండొచ్చు అన్నది మన ఫీలింగ్, ఉండకూడదు అనేది కూడా, అలా ఉండవని కూడా కొందరు నమ్మొచ్చు. బట్ మనకు ఏదో ఒక పర్సెప్షన్ ఉంటుంది, దాన్ని స్ట్రాంగ్గా అనుకుని చెప్పింది అంతే. సో ఇప్పుడు కథా సినిమాకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి, బికాస్ పాండమిక్ తర్వాత మొత్తం ఈ సోషల్ మీడియా పెరగడం, టెక్నాలజీ బాగా, ఇప్పుడు ఏ వచ్చింది సార్, ఇవన్నీ వచ్చినాయి అండి. సో మీరు ఏం మార్పులు గమనించారు? మీకు నచ్చిన మార్పులు ఏంటి, నచ్చని మార్పులు ఏంటి? నచ్చనివి ఏం లేవండి. మార్పు అనేది ఎప్పుడు కూడా అన్ని మంచికే ఉంటుంది టెక్నికలీ. బట్ దాన్ని మనము ఒకటే ఏంటంటే టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి స్టోరీని మిస్ చేసుకున్నాం అనుకోండి, ఎమోషన్స్ను, టెక్నాలజీ వర్క్ అవ్వదు. మనం కథ చెప్పే విధానానికి టెక్నాలజీని యాడ్ చేసినప్పుడు
ఖచ్చితంగా అది టెక్నాలజీ అనేది ఇప్పుడు మీరు అన్నారు సౌండ్ డిజైనింగ్ బాగుంది. ఇంతకుముందు అంత సౌండ్ డిజైనింగ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఇంపాక్ట్ పెంచుతూ ఉంది మనం ఆ సీన్ యొక్క ఇంపాక్ట్ను డబుల్ త్రిబుల్ చేస్తూ ఉంది. అందువల్ల టెక్నాలజీని కరెక్ట్గా వాడితే అది యూజ్ఫుల్ అవుతుంది. బట్ ఎట్ ది సేమ్ టైం సోల్ అన్నది ఎమోషన్స్ అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఏం చేసినా కూడా అదే డెడ్ బాడీకి మేకప్ చేసినట్లు ఉంటుందే తప్ప ఒరిజినల్ అవ్వదు అది. డెడ్ బాడీ అంటే మీ దానిలో ఒక డైలాగ్ స్టార్టింగే గుర్తొచ్చింది. అంటే ఈ ప్రపంచం, ఈ భూమి ఎర్త్ బిలాంగ్స్ టు ద లివింగ్ బాడీస్, నాట్ ఫర్ ద డెడ్ డెడ్ వన్స్. డెడ్ వన్స్. అంతేగా చనిపోయినది అందరు ఇక్కడే ఉండాలంటే సృష్టి ఒప్పుకోదు కదా. నైస్ నైస్. ఈవెన్ ఎవ్రీథింగ్ అంటే మీరు మధ్య మధ్యలో ఒక్కొక్క స్టేట్మెంట్ వస్తూ ఉండేది, డైలాగ్ కాకుండా ట్రైలర్లో కట్స్ వేస్తూ ఒక్కొక్క లైన్ వేస్తూ ఉండేవారు. ప్రతిదీ ఇంపాక్ట్ఫుల్ గానే అనిపించింది. ఓకే ఓకే. యా యా. అండ్ మోస్ట్లీ కథా సినిమా విషయానికి వచ్చేసరికి మీరు